హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయ్స్, ఈరోజు మనము ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి జనరల్ అవేర్నెస్ మోడల్ పేపర్ అయితే చూడబోతున్నామండి. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ మీకోసం అందజేస్తున్నాను అండ్ ఉచితంగా పీడిఎఫ్ కూడా లింక్ ఇస్తున్నానండి. అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఒక చిన్న రిమైండర్ అండి, సో ఎవరైతే మన యాప్లో కోర్స్ తీసుకున్నారో తప్పకుండా ప్రతిరోజు మోడల్ పేపర్స్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చాలామంది చూడట్లేదు, కోర్సు తీసుకున్న వారు ఎక్కువ, వ్యూస్ వచ్చేది తక్కువ, తెలుస్తుంది ఈజీగా. కాబట్టి తప్పకుండా ఫాలో అవ్వండి, ఓకే. ఎందుకంటే మీకు రివిజన్ అవుతుందండి, చాలా బాగా రివిజన్ అయితే అవుతుంది ఈ యొక్క మోడల్ పేపర్స్ ద్వారా. సో ముందుగా చిన్న ఇన్ఫర్మేషన్ చూద్దామండి. అందరూ కూడా చిన్న లైక్ చేయండి, ప్రతి ఒక్కరు చూస్తున్నవారు. సో గాయస్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ యొక్క రిక్వెస్ట్ మేరకు మన స్వాతంత్ర దినోత్సవ ఆఫర్ని ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగిందండి. ఎస్ఎస్సి, ఎంటీఎస్, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ మరియు జీడీ ఉద్యోగాలకు సంబంధించి అన్నిటి కలిపి ఒకటే అండి. కాంబో ప్యాక్ జస్ట్ 499 రూపీస్కే ఇస్తున్నామండి. ఇదొక్క కోర్స్ తీసుకొని మీరు కరెక్ట్ ప్రిపేర్ అయితే ఉద్యోగం సాధించవచ్చండి. ఐఎమ్ షూర్ అబౌట్ దిస్, ఓకేనా. ఇందులోనే మీకు ఫుల్ వీడియో క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీసు అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందజేస్తాము. అండ్ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి కూడా పర్ఫెక్ట్ కోర్స్ అండి. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసులు చెప్పించామండి. ఇందులో కూడా ఈ కోర్స్ తీసుకున్నా కూడా మీరు ఈజీగా జాబ్ అయితే తెచ్చుకోవచ్చు, దాంట్లో డౌటే లేదు. యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం ఫాలో అవ్వండి, ఈజీగా జాబ్ వస్తుంది. బైలింగ్వల్లో ఉంటుందండి. ఇందులో కూడా వీడియో క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్, పీడిఎఫ్ అన్నీ కూడా ఉంటాయి. సో మాకు క్లాసెస్ అవసరం లేదు, డైరెక్ట్గా టెస్ట్ సిరీస్ కావాలంటే 99 రూపీస్కే టెస్ట్ సిరీస్ అందిస్తున్నాము. A to Z అండి, యాజ్ పర్ ద ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ న్యూ సిలబస్ 2024 ప్రకారము వీటిని రూపొందించామండి. సో 1 ఇయర్ వ్యాలిడిటీతో 30,000 ప్రశ్నలు ఉంటాయండి. ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ వైజ్గా, సబ్జెక్ట్ వైజ్గా ఉంటాయి, ఓకేనా. అందరు కూడా గమనించాలి. మీరు ఈ కోర్స్ తీసుకొని మీరు ఎన్నిసార్లు అయినా పరీక్షలు రాయొచ్చు. ఈ టెస్ట్ సిరీస్ తీసుకున్న వారికి ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ కూడా ఉచితమండి, ఓకేనా. అవకాశాన్ని ఉపయోగించుకోండి, ఏ క్షణమైనా ఆఫర్ క్లోజ్ అవ్వచ్చు, వినియోగించుకోండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. కంటెంట్లోకి వచ్చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. శీతల దేశాలలో చలికాలంలో తటాకంలోని నీటి పై భాగము ఘనీభవిస్తుంది, కానీ క్రింద నీరు యథాతథంగా ఉంటుంది. దానికి గల కారణం ఏంటి? తటాకం అంటే ఏంటండి? చిన్న చెరువులండి, ఓకేనా. చెరువులలో పైభాగపు నీరు ఏమవుతుందండి? ఘనీభవిస్తుంది, అంటే గడ్డ కడుతుంది. కానీ కింది నీరు మాత్రం అలాగే ఫ్లో అవుతూనే ఉంటుందండి. దానికి గల రీజన్ ఏంటి మరి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. నీటి యొక్క అసంఘటిత వ్యాకోచం అండి. అసంఘటిత వ్యాకోచమే దానికి గల ప్రధాన కారణంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 1. క్షీరదాల దవడ కదలిక ఏ రకానికి చెందినది? క్షీరదాల దవడ కదలిక. క్షీరదాలలో క్షీరదాల అంటే ఏంటండి? మనం కూడా క్షీరదాలమే, అంటే పాలిచ్చి పెంచేటువంటి జంతువులన్నీ కూడా, వాటి పిల్లలకు పాలిచ్చి పెంచేటువంటి జంతువులన్నీ కూడా క్షీరదాలే, ఓకేనా. అందరూ కూడా గమనించాలి. మరి వీటి యొక్క దవడ కదలిక ఏ రకానికి చెందినదండి? 22 ఆప్షన్ 3 అండి. క్రానియో స్టైలిక్ దవడ అవలంబనం అంటారు. అంటే కేవలం ఒక దవడ మాత్రమే కదులుతుందండి. కింది దవడ కదులుతుంది కానీ పై దవడ కదలదు. కానీ పక్షుల్లో అలా చూడలేం మనము. సో పై దవడ కూడా కదులుతుందండి, ఓకేనా. గమనించాలి. నెక్స్ట్ 1. క్రింది వాటిని జతపరచండి. రామానుజుడు, మధ్వాచార్య, నింబార్కుడు, వల్లభాచార్య వీరు ప్రబోధించినటువంటి మతాలు అనద్దు వీటిని. వీటి ఏంటి అంటే దేవుని యొక్క ఏమంటారు వీటిని? దేవుళ్ళకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఏమంటారు? బోధనలండి, సింపుల్గా చెప్పాలంటే. రామానుజుడు ఎలాంటి దాన్ని బోధించారు? మధ్వాచార్యుడు, నింబార్కుడు, వల్లభాచార్యుడు. 1 by 1 అయితే మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా రామానుజుడు బోధించినటువంటిది విశిష్ట ద్వైతం అండి, విశిష్ట ద్వైతము. మధ్వాచార్యుడు బోధించింది శుద్ధ అద్వైతము. నింబార్కుడు బోధించినటువంటిది ద్వైతము. వల్లభాచార్యుడు బోధించినటువంటిది ఏంటండి? ద్వైత, ఓకే. ద్వైత అనేటువంటి దానిని ప్రబోధించడం అయితే జరిగింది. నెక్స్ట్ 1. క్రింది వానిలో తమాషాకు సంబంధించిన సరైన వాక్యాలను గుర్తించండి. ఏంటండి? తమాషా. చూద్దాం. 24th 1 ఆప్షన్ 2 అండి.
తమాషాను గుళ్ళలో మాత్రమే ప్రదర్శించేటువంటి ఒక ఆ, చెప్పుకోవచ్చండి. తమాషాను ఎక్కడ ప్రదర్శిస్తారండి? గుడులలో, టెంపుల్స్లో మాత్రమే ప్రదర్శిస్తారు అనేది సరైనది. నెక్స్ట్ వన్, రాష్ట్రపతి పదవికి అర్హత కానిది క్రింది వాటిలో ఏది? రాష్ట్రపతి పదవికి అర్హత కాదు. భారత పౌరసత్వం, 35 ఏళ్లకు తక్కువ కాని వయస్సు, లోక్సభ సభ్యుడిగా ఎన్నుకోబడడానికి అర్హత కలిగి ఉండడం, ఏ శాసనసభలోనైనా సభ్యత్వం కలిగి ఉండడం. మరి తప్పుగా ఉన్నటువంటి ఏంటండి? అర్హత కానిది ఏంటి? 25వ ఆప్షన్ 4, ఏ శాసనసభలోనైనా సభ్యత్వం కలిగి ఉండడం అనేది తప్పు. శాసనసభలో సభ్యత్వం ఉంటే రాష్ట్రపతిగా అర్హత కానిదండి ఇది. ఓకేనా? ఇలా ఎక్కడ కూడా సభ్యత్వం ఉండకూడదు. ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఉండకూడదు. ఆదాయం సంపాదించి పెట్టేటువంటి ఎందులో కూడా ఉండకూడదు. పౌరసత్వం ఉండాలి, ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, 35 ఏళ్లకు తక్కువ ఉండద్దండి, 35 ఇయర్స్ ఎబో ఉండాలి, లోక్సభ సభ్యుడిగా ఎన్నుకోబడడానికి అర్హతలన్నీ కూడా కలిగి ఉండాలి. సో 3 సరైనవండి. మీ అందరికీ కూడా మీ నాలెడ్జ్ని టెస్ట్ చేసేటువంటి చిన్న క్వశ్చన్ అండి. ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాం. ఓకేనా? మరి స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి రాష్ట్రపతిగా వ్యవహరించిన బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఏ రాష్ట్రానికి చెందినవారు? బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఏ రాష్ట్రానికి చెందినవారు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు తెలియకపోతే ప్రెసిడెంట్ బాబు రాజేంద్ర ప్రసాద్ అని కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చెప్తా. తెలిసిన వారు మాత్రం కంపల్సరిగా ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేసిన వారు కామెంట్ పిన్ చేస్తా. ఓకే, నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగము గణతంత్ర రాజ్యాంగము ఎందుకంటే? గణతంత్ర రాజ్యాంగము. ఓకేనా? 26వ ఆప్షన్ 1 అండి. ఇందులో ఎటువంటి వంశపారంపర్య అంశాలు లేవు. అంటే సింపుల్గా చెప్పాలంటే రాజరికము లేనటువంటిదండి. రాజరికం ఉండదండి. భారతదేశ రాజ్యాంగం ప్రకారము రాజరికము ఉండదు. ఓకేనా? ప్రజలే ఇక్కడ మరి నాయకులుగా ఎన్నుకోబడతారు, ప్రజల చేతనే ఎన్నుకోబడతారండి. ఓకే, నెక్స్ట్ వన్, జాతీయ ఆదాయ వృద్ధి రేటు నుంచి జనాభా వృద్ధి రేటును తీసివేస్తే పొందునది ఏంటి? జాతీయ ఆదాయ వృద్ధి రేటు నుంచి జనాభా వృద్ధి రేటును తీసివేస్తే పొందునది అంటే ఏమొస్తుంది? 27 ఆప్షన్ 1 అండి. తలసరి ఆదాయ వృద్ధి రేటు వస్తుందండి. తలసరి ఆదాయ వృద్ధి రేటు. నెక్స్ట్ వన్, ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి ఆధార్తో పాటు పాన్ను లింక్ చేయడం ఆదాయ పన్ను చట్టం ఏ విభాగం క్రింద వస్తుంది? అంతే కదండి, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలంటే ఆధార్ కార్డుతో పాటుగా మన పాన్ కార్డు కూడా కంపల్సరిగా ఉండాలండి. ఓకేనా? మరి ఇలా ఉండాలి అని చెప్పేసి ఆదాయ పన్ను చట్టం ఏ విభాగము ఈ క్రింద తప్పనిసరి చేసింది? ఏ సెక్షన్ ప్రకారం అండి? ఆప్షన్ 2, సెక్షన్ 139A ప్రకారం అండి. ఓకేనా? నెక్స్ట్ వన్, GAAT జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్ యొక్క ఉరుగ్వే రౌండ్ 8వ చర్చల సంకలనము క్రింది విధంగా ప్రాచుర్యంలోకి వచ్చింది? 29 ఆప్షన్ 2 అండి. డంకెల్ ప్రతిపాదనలండి. డంకెల్ ప్రతిపాదనలు అంటారు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో టీ అనే పదము ఏ క్రీడకు సంబంధించింది? టీ. ఓకేనా? టీ అనేటువంటి పదము మరి ఏ క్రీడకు ప్రసిద్ధి చెందిందండి? ఇది ఏ క్రీడలో ఎక్కువగా వాడతారంటే గోల్ఫ్లో. ఓకేనా? గోల్ఫ్లో ఎక్కువగా వాడడము జరుగుతుంది. నెక్స్ట్, భారతదేశంలో మొదటి జల విద్యుత్ ప్రాజెక్టుని ఏ నదిపైన నిర్మించారు? భారతదేశంలో మొట్టమొదటి జల విద్యుత్ ప్రాజెక్టు ఏ నదిపైన నిర్మించారు? 31 ఆప్షన్ 3 అండి. కావేరి. ఏం నదండి? కావేరి. నెక్స్ట్ వన్, పివి నరసింహారావు యొక్క ఆత్మకథ పేరేంటి? పివి నరసింహారావు తెలుగు రాష్ట్రాల నుండి ప్రధానమంత్రి అయిన ఏకైక వ్యక్తి అండి. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రధాని అయిన ఏకైక వ్యక్తి పివి నరసింహారావు గారు. మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా మనమైతే గుర్తుంచుకోవాలి. మరి వీరి యొక్క ఆత్మకథ ఏంటండి? 32 ఆప్షన్ 4, ది ఇన్సైడర్. లోపలి మనిషి అని అర్థం తెలుగులో, ది ఇన్సైడర్. నెక్స్ట్ వన్, సముద్ర మట్టానికి 360 మీటర్ల ఎత్తులో ప్రపంచంలోకెల్లా అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జిని కొంకన్ రైల్వే ఏ నదిపైన నిర్మిస్తుంది? సముద్ర మట్టానికి 360 మీటర్ల ఎత్తులో ప్రపంచంలోకెల్లా అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జిని కొంకన్ రైల్వే ఏ నదిపైన నిర్మిస్తుంది? 33 ఆప్షన్ 1 అండి. చీనాబ్ నదిపైన. చీనాబ్. నెక్స్ట్ వన్,
స్వదేశీ పరిజ్ఞానంతో ఉత్పత్తి చేసిన భారతదేశ మొదటి న్యూక్లియర్ సబ్మెరైన్ పేరేంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఐఎన్ఎస్ అరియంత్. ఓకేనా, ఐఎన్ఎస్ అరియంత్. ఇటీవల రెండవది కూడా ప్రవేశపెట్టారండి. స్వదేశీ పరిజ్ఞానంతో ఐఎన్ఎస్ హరిహట్ అనేటువంటి పేరుతో రెండవది కూడా ప్రవేశపెట్టాలి ఇటీవల. ఇది మొదటిదండి. ఓకేనా, గమనించాలి. నెక్స్ట్ వన్, 2024 పారా ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? 2024 ప్యారిస్ ఒలింపిక్స్. ఇటీవలే 2024 ఒలింపిక్స్ అయితే జరిగాయండి. ఎక్కడ జరిగాయండి? ప్యారిస్లో, ఫ్రాన్స్లో. ఓకే, ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగాయి. సో సేమ్ ఇక్కడే ప్యారిస్ ఒలింపిక్స్ కూడా జరగనున్నాయండి. ఓకేనా, గమనించాలి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఏ అవార్డును కోచ్కు ఇస్తారండి? సో ఏ అవార్డును కోచ్కు ఇవ్వడం అయితే జరుగుతుంది. అవార్డు ఇస్తారండి మరి క్రీడలో కోచ్లకండి. 36 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, ద్రోణాచార్య అవార్డు ఇస్తారండి. ద్రోణాచార్య. నెక్స్ట్ వన్, గో బ్యాక్ టు వేదాస్ అనే నినాదం ఇచ్చినది ఎవరు? గో బ్యాక్ టు వేదాస్ ఎవరిచ్చారండి? ఆప్షన్ 3 దయానంద సరస్వతి అండి. దయానంద సరస్వతి. ఆగస్ట్ ఆఫర్ 1940లో ప్రకటించిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆగస్ట్ ఆఫర్ను 1940లో ప్రకటించిన గవర్నర్ జనరల్. ఆన్సర్ ఆప్షన్ 2 లెన్లిత్ గో. లెన్లిత్ గో. నెక్స్ట్ వన్, G20 శిఖరాగ్ర సదస్సు 2023కు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? G20 శిఖరాగ్ర సదస్సు 2023కు ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏది? 39 ఆప్షన్ 4 భారతదేశం అండి. ఇండియాలోనే నిర్వహించారు ఫర్ ద ఫస్ట్ టైం. ఇంపార్టెంట్. నెక్స్ట్, రక్షణ రంగంలోకి తొలిసారిగా మహిళలకు ప్రవేశం కల్పించనున్నట్లు ఇటీవల ఏ దేశం ప్రకటించింది? రక్షణ రంగంలోకి మహిళలను ప్రవేశపెట్టనున్నట్లుగా ఏ దేశం అండి మరి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సౌదీ అరేబియా. ఓకేనా, ఇంపార్టెంట్. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్పిఎఫ్ మోడల్ పేపర్ అండి. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అయితే మీకు అందచేయడం జరుగుతుంది. సో గాయస్, ఎవరైతే చివరి వరకు వీడియోని చూసారో చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితేనే వీడియో చివరి వరకు చూసారు అని అనుకుంటున్నాను. చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.